ప్రభు మనందరి కూడా ఏమని చెప్తున్నాడంటే, అక్కడ తల్లిని కానీ, భార్యని కానీ, బిడ్డలను కానీ, అన్నదమ్ములని కానీ, అక్కచెల్లెలను కానీ అందరిని కూడా పరిత్యజించాలి అని చెప్తున్నాను. మామూలుగా మనకు దేవుని ఆజ్ఞలన్నీ 10, సర్వేశ్వరుని ఆజ్ఞలు 10. 4వ ఆజ్ఞ గట్టి చెప్పండి. తల్లిదండ్రులను గౌరవించుదుగా. కానీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు దేవుడు? తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను కడకు ప్రాణమునైనను త్యజింపని వాడు నాకు యోగ్యుడు కాడు అంటున్నాడు. అంటే ఇదేమని దాని అర్థము? తల్లిదండ్రులను విడిచిపెట్టమనే కదా? విడిచిపెట్టమనేనా కాదా? మరేంది? ఆడేమో తల్లిదండ్రులను గౌరవిస్తేనే నీకు బతుకుంటుందరా బాబు అంటాడు. తల్లిదండ్రుల ఆజ్ఞ అనేది గౌరవించడం అనేది కూడా అది దేవుని ఆజ్ఞ. యు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యువర్ ఎల్డర్స్, సో దట్ యూ విల్ హ్యావ్ అ గుడ్ లైఫ్ అని చెప్పాడు. కానీ ఇక్కడికి వస్తే నీ తల్లిదండ్రులను మిన్నగా ప్రేమిస్తే నువ్వు నా సేవకు నువ్వు పనికిరావు అని చెప్తున్నాను. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దీని అర్థము తల్లిదండ్రులకు విధేయత చూపించకూడదు అని కాదు. యు లవ్ యువర్ పేరెంట్స్, అట్ ద సేమ్ టైమ్ యు షుడ్ నాట్ లవ్ మోర్ దాన్ ద గాడ్. దేవుని కంటే మిన్నగా నీ తల్లిదండ్రులను ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా నీ గర్ల్ ఫ్రెండ్ ప్రేమించకూడదు, నీ బాయ్ ఫ్రెండ్ ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా నీ చదువును ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా నీ యొక్క ఆభరణాలను ప్రేమించకూడదు. దేవుని కంటే మిన్నగా ఆస్తిపాస్తులను ప్రేమించకూడదు. పెట్టుబడి పెట్టినప్పుడు మంచి లాభాలు వచ్చినప్పుడు పూర్తిగా దేవుడు అంటేనే మర్చిపోతాను.